శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 56వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో శమంతకోపాఖ్యానాన్ని వివరిస్తున్నారు వ్యాసుల వారు. సత్రాజిత్తు సూర్య భగవానుని ఉపాసించుకుని అద్భుతమైనటువంటి మణిని సంపాదించాడు, శమంతక మణిని. ఆ మణిని ధరించి ద్వారకలో ప్రవేశిస్తూ ఉంటే పౌర ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో ఈ అద్భుతమైనటువంటి కాంతి సూర్యునిదే, కాబట్టి బహుశా శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించడానికి సాక్షాత్తు సూర్యుడే వస్తున్నాడేమో. ఎందుకంటే పరమాత్మని దర్శించుకోవడం కోసం ముల్లోకాల నుంచి అనేక మంది దేవతలు వస్తూ ఉంటారు కదా అని చెప్పి భ్రాంతిపడి పుర ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుపుకున్నారు. అయ్యా, మీ దర్శనార్థమే సూర్యుడు ఏం చేస్తున్నాడంటే, వారి అమాయకత్వానికి శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతో, ఆ వస్తున్నది సత్రాజిత్తు, ఇలా సూర్య మణితో ప్రకాశిస్తూ తన గృహానికి వెళ్తున్నాడు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. సత్రాజిత్తు సూర్యవర ప్రసాదమైనటువంటి ఆ మణిని తీసుకువెళ్ళి పూజాగృహంలో బ్రాహ్మణుల యొక్క స్వస్తి వాచనాల ముందు చక్కటి వేద మంత్రాలతో ఆ పూజాగృహంలో నిక్షేపించి అనునిత్యము పూజిస్తూ రోజుకి 8 బారువుల బంగారాన్ని పొందడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి కథని మనం నేడు చెప్పుకుంటున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనత్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. 56వ అధ్యాయం. నిన్న ఈ అధ్యాయంలో 10-11 శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకున్నాం. ఈ మణిని కలిగి ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు అనేటువంటిది 11వ శ్లోకంలో చెప్పారు. దినే దినే స్వర్ణభారానష్టౌ ససృజతి ప్రభో దుర్భిక్షమార్యరిష్టాని సర్పాధివ్యాధయో శుభాః న సంతి మాయినస్తత్ర యత్రాస్తేభ్యర్చితో మణిః. యత్ర ఆస్తే అభ్యర్చితో మణిః. ఈ మణి ఎక్కడైతే పూజించబడుతుందో, ఈ శమంతక మణి, ఆ మణి ప్రభావంతో అష్టౌ స్వర్ణభారాన్ 8 బారువుల బంగారం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఆ మణి ఎక్కడైతే పూజించబడుతుందో ఆ రాజ్యంలో, ఆ ప్రదేశంలో దుర్భిక్షం అనేది ఉండదు, అరిష్టాలు అనేవి ఉండదు, ఆది వ్యాధులు అనేటువంటివి ఉండదు, సర్పభయాలు, చోర భయాలు అనేటువంటివి ఉండవు అని చెప్పి కూడా ఆ మణి యొక్క ప్రభావాన్ని వర్ణించారు వ్యాసుల వారు 11వ శ్లోకంలో. అట్లాంటి మణిని, ఈ విధంగా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి మణి, దేశానికి ఉపయోగపడేటువంటి మణి, మహారాజు దగ్గర ఉండవలసినటువంటి మణి యాదవులలో సత్రాజిత్తు దగ్గర ఉండటం జరిగింది. ఎందుకంటే సూర్యుని భక్తుడు, సూర్యునికి స్నేహితుడు కూడా. నిన్న మనం చెప్పుకున్నాం ఆ విషయం. కాబట్టి అట్లాంటి ఆ మణి యాదవ ప్రభు అయినటువంటి ఉగ్రసేన మహారాజు దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ మణిని సత్రాజిత్తుని యాచించడం జరిగింది ఒకానొక సందర్భంలో. సయాచితో మణిం క్వాపి యదురాజాయ సౌరినా నైవార్థకాముక ప్రాదాత్ యాంఛాభంగమతర్కయన్. సహా యాచిత మణిం. సహా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడి చేత యాచించబడినటువంటి సహా ఆ సత్రాజిత్. సహా అంటే సత్రాజిత్. సౌరినా యాచిత. సౌరి అనే పదానికి అర్థం శ్రీకృష్ణ పరమాత్ముడు. సౌరినా అనేది తృతీయ విభక్తి వాచకంలో వస్తుంది. కృష్ణ పరమాత్ముడి చేత ఒకానొక సందర్భంలో క్వాపి యాచిత. క్వాపి అంటే ఒకానొక సందర్భంలో ఆ మణిని యాచించడం జరిగింది. దేనికి యాచిస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు? ఏ కారణం? లోక కళ్యాణం కోసమే కదా.
మరి ఎవరికి ఇవ్వాలి? లోక కళ్యాణం, ప్రజాశ్రేయస్సు, దేశ క్షేమం కావాలి అంటే ఆ మణి యదురాజాయ యాచిత. ఎవరి కోసం యాచించాడు కృష్ణ ప్రభు అనేటువంటి వివరం కూడా ఇచ్చారు అక్కడ. యాదవ ప్రభు అయినటువంటి ఉగ్రసేన మహారాజు, కంసుడి తండ్రి, ఆ ఉగ్రసేన ప్రభువు కోసం అని చెప్పి శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి యాచిస్తే నైవార్ధకాముక, అర్ధకాముక, అర్ధకాముక అనే పదానికి అర్థం ధనం మీద వ్యామోహం ఉన్నటువంటి వాడు, పిచ్చ ఉన్నటువంటి. కాముక, అర్ధకాముక, ధర్మ అర్ధకామోక్ష, అర్ధకాముక సహ సత్రాజిత్. ఆ సత్రాజిత్తు ధనం మీద ఉన్నటువంటి వ్యామోహంతో నైవ ప్రాదాత్, నైవ ప్రాదాత్, ఆ మణిని ఇవ్వనే ఇవ్వల, తిరస్కరించాడు. కనీసం అడిగింది ఎవరో, చిన్న పెద్ద ఆ విచక్షణ జ్ఞానం అన్న ఆలోచించాలా లేదా? ఎట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, ఎట్లాంటి వాడు, చిన్నప్పటి నుంచి ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు, యాదవుల్ని ఏ విధంగా రక్షించాడు శత్రువుల బారి నుండి, మధుర నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు ద్వారకకి. ఆయన యొక్క మహిమలు తెలిసి కూడా యాదవులు ఆయనతో జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆయన యొక్క ప్రతిజ్ఞాభంగాన్ని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. మనం కృష్ణ పరమాత్ముడి యొక్క ఆయనతో కలిసి జీవించేటువంటి అదృష్టం లేకపోయినప్పటికీ కూడా మనలో ఉన్నాడని చెప్పి భావించుకుని ఆ పరమాత్మని మనలోనే చూసుకుని మనం ఈ విధంగా ఆయన లీలని మనం కొనియాడుతూ ఉన్నామే ఈనాడు కూడా. కానీ ఆయనతో పాటు జీవించేటువంటి సహచరులు కూడా, యాదవ వంశ వీరులు కూడా, తమ ఆత్మీయులు కూడా ఈ విధంగా కృష్ణ ప్రభు యొక్క ఆజ్ఞల్ని తిరస్కరించి చివరికి ఎటువంటి దుస్థితిని పొందారో మనకి ఈ కథలు మనకు తెలుపుతూ ఉంటాయి. అటు కంసుడు గాని, సత్రాజిత్తు గాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ లీలల ద్వారా మనం తెలుసుకునేవారు. అంటే ఆయనతో పాటు సహచరిగా సంచరిస్తున్నప్పటికీ కూడా ఆయన మహత్తుని పట్టించుకోక తర్వాత అనేకమైనటువంటి దుస్థితి పాలయ్యారు వీళ్ళందరూ కూడా. నైవ అర్థకాముక ప్రాదాత్ యాంఛాభంగమతర్కయన్ అన్నారు. యాంఛ, యాంఛాభంగం అంటే యాచన, అంటే అర్థించుట అని అర్థం. యాచన అంటారు దాన్ని. దాన్నే యాంఛాభంగం అంటే కృష్ణుడంతటి వాడు అడిగాడు, అడిగిన దాన్ని నేను భంగపరుస్తున్నాను, నేను ఇవ్వట్లేదే అనేటువంటిది కూడా అతర్కయన్, తర్కించకుండా, ఆలోచించకుండా, విచారించకుండా. కృష్ణుడంతటి వాడు అడిగాడు, అడిగింది ఆ పరమాత్ముడు అడిగాడంటే ప్రాణాలు కూడా ఇవ్వాలి. అట్లాంటిది కనీసం మణిని అడిగితే దాన్ని, అది కూడా ఆయన కోసం కాదు, దేశ శ్రేయస్సు కోసం అడిగాడు, అది కూడా కనీసం ఆలోచించుకోవాలి కదా. అది కూడా అందులోనూ కృష్ణుడు అడిగిన తర్వాత ఇవ్వకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది కూడా విచారించకుండా నైవ అర్ధకాముక ప్రాదాత్, అర్ధకాముక ధనం మీద ఉన్న వ్యామోహంతో నైవ ప్రాదాత్. ఏమయ్యా కృష్ణ, ఎవరన్నా ఇట్లాంటి మణిని ఎవరన్నా ఇస్తాడయ్యా? పిచ్చివాడి కాబట్టి అడిగావు కానీ ఏమన్నా పిచ్చా అని పట్టిందా? ఇట్లాంటి మణిని ఎవరన్నా ఇస్తాడా? అందులో నీలాంటి వాడికి ఇస్తాడు, అసలు ఇవ్వడు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడి అవమానించాడు కూడా సత్రాజిత్ ఆ రోజు. అది మనం చదువుకుంటాం వినాయక చవితి వ్రతకథలో కూడా. ఎంతో అవమానించాడు, ఇట్లాంటి మణిని ఎవరన్నా ఇస్తాడయ్యా అని చెప్పి. అంటే కృష్ణుణ్ణి ఎంత సామాన్యుడిగా అంచనా వేశాడో చూడండి. ఎందుకంటే సూర్య భగవానుడు అంతటి వాడే వచ్చి ఇచ్చినటువంటి మణి ఇది ఎవరికైనా లభిస్తుందా? ఎవరికి లభించదు కదా. అది నాకు లభించింది, నాకు వచ్చింది కదా అని చెప్పి నీకు అసూయ, నా దగ్గర ఉందని చెప్పి అసూయ నీకు, అట్లాంటిది మహారాజుకి ఇమ్మంటావా అని చెప్పి ఎంత అతి సామాన్యమైన రీతిలో ఆలోచించాడు సత్రాజిత్. ఆ ఇచ్చినటువంటి సూర్యుడు కృష్ణ పరమాత్ముల్లో ఎంతండి, కంటిలో ఓ భాగం కదా. ఆ మాత్రం జ్ఞాపకం ఉంచుకోగల, ఆ మాత్రం విచారించక్కల్లా. తనకు ఆ మణినిచ్చినటువంటి అంత కాంతివంతమైనటువంటి మణిని, ఏది తాను ధరిస్తే ప్రజలందరూ సూర్యుడు వస్తున్నాడు అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి మణినిచ్చినటువంటి సూర్యుడు ఎంత కాంతివంతుడు. అటువంటి సూర్యుడికి కాంతిని కలిగించినటువంటి ఆ ప్రభు, ఆ సూర్య చంద్రుడు ఆయన కంటిలో ఒక భాగాలే. అది తెలుసుకోలేక ఈ మూర్ఖుడు సత్రాజిత్తు ఎంతో అవమానించాడు కృష్ణ పరమాత్మ. సరే, అది అయిపోయింది. అది అయిన తర్వాత కొన్నాళ్ళకి తిరస్కరించాడు కదా కృష్ణ పరమాత్ముడు. సరేనా ఆయన అని చెప్పి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ మణిని ధరించి సత్రాజిత్తు తమ్ముడు వేటకి వెళ్ళటం జరుగుతుంది. దాన్ని వర్ణిస్తున్నారు 13వ శ్లోకంలో. తమేకదా మణిం కంఠే ప్రతిముత్య మహాప్రభం ప్రసేనో హయమారుహ్య మృగయాం వ్యచరద్వనే. మహాప్రభం, ఎంతో కాంతివంతమైనటువంటి ఆ మణిని కంఠే ప్రతిముత్య, కంఠమునందు చక్కగా అలంకరించుకుని, ఏకదా ఒకరోజు,
తం మణిం అనేటువంటిది రెండు కలుపుకోవాలి. మణిం తం మణిం, ఆ మణిని, ఆ సూర్య భగవానుడి చేత ప్రసాదించబడినటువంటి సత్రాజిత్ దగ్గర ఉన్నటువంటి ఆ మణిని ధరించి ప్రసేన, సత్రాజిత్తు సోదరుడైనటువంటి ప్రసేనుడు హయమారుహ్య, హయం అంటే గుర్రము అని అర్థం, అశ్వము, అశ్వమన్నా హయమన్నా ఒకటి. హయమారుహ్య, అశ్వాన్ని అధిరోహించి మృగయాం యచరత్ వని, మృగయాం అంటే వేట ఆడటం కోసం అని చెప్పేసి, వేట అనేటువంటిది ఒక బాధ్యత ఆనాడు సరదా కొంతకాలం, ఇప్పుడు ఆ సరదా లేవు. మృగయార్థం అన్వేషణ కోసం, మృగయా అన్వేషణ కోసం, వేట కోసం అని చెప్పేసి వనే వ్యచరన్, అరణ్యంలో తిరుగాడుతున్నాడు. ఆ పూజా మందిరంలో ఉండవలసినటువంటి మణి, లేకపోతే ఎప్పుడైనా చక్కగా ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి పర్వదినాల్లోనూ పూజించుకోవలసినటువంటి మణి సరే ధరించి పోని ఏ మహారాజు దగ్గరకో వెళ్ళటమో, లేదంటే ఏ వివాహ సందర్భాలకో ఫంక్షన్స్ కో వెళ్ళటమో అది జరగక వేటాడటం కోసం దుర్వినియోగం కాదు ఇది. అట్టహాసం కోసం అని చెప్పేసి వేటాడటం కోసం ఇటువంటి అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి మణిని ధరించి వెళ్తారా? ప్రసేనుడు చేసినటువంటి దుర్వినియోగం ఇదొకటి. ఆ మణిని ఎలా వినియోగించుకోవాలి, ఎటువంటి సందర్భాల్లో పెట్టుకోవాలో కూడా తెలియకుండా ఆ విధంగా, కాబట్టి మా హారాలు కంఠహారాలు ధరిస్తూ ఉంటాం, కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి భగవంతు సేవలో వినియోగించేటువంటి మనం ధరిస్తూ ఉంటాం. కొంతమంది దేవాలయాల్లోకి వెళ్తే అద్భుతమైనటువంటి ప్రసాదాలు మనకి ఇస్తూ ఉంటారు. ఆ స్వామివారు వేసుకున్నటువంటి మాల మనకి ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి దాన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలి. ఆ స్వామి వారికి సమర్పించినటువంటి కంఠహారాలు ఒక్కోసారి మనము అనుగ్రహం ఆశీర్వదిస్తూ మనకు కూడా ఆశీర్వదిస్తారు. వాటిని ఎంత పవిత్రంగా ధరించాలి. అట్లాంటిది ఇక్కడ వేటాడటం కోసం అని చెప్పేసి మృగయార్థం వినోదం కోసం పెట్టుకున్నాడు. వినోదం కోసం ప్రసేనో హయమారుహ్య మృగయాం యశరధ్వనే. అట్లాంటిది అద్భుతమైనటువంటి కాంతివంతమైనటువంటి ఆ మణిని, ఎర్రగా ఉన్నటువంటి ఆ మణిని మాంసమని భ్రమించి ఒక సింహము ఇతన్ని హరించడం జరిగింది, సంహరించడం. ప్రసేనం సహయం హత్వా మణిమాచ్ఛిద్య కేసరి గిరిం విశన్ జాంబవత నిహతో మణిమిచ్చత. కేసరి ఒక సింహము, ప్రసేనం సహాయం హత్వ, సహాయం హత్వ, సహాయం అనే పదానికి అర్థం ప్రసేనుడికి సహాయంగా వచ్చినటువంటి అశ్వముతో పాటుగా హత్వ సంహరించి. సహాయం అంటే అక్కడ ఏ సహాయంతో ప్రసేనుడైతే వేటకైతే వచ్చాడో అటువంటి అశ్వాన్ని, ఆ హయాన్ని, ప్రసేనుడిని కూడా హత్వ సంహరించి, ఇద్దరిని సంహరించి ఒక కేసరి, ఒక సింహం మణిమాచ్ఛిద్య, వాడి మెడలో ఉన్నటువంటి ఆ మణిని మాంసమని భ్రమించి దాన్ని కాస్త పట్టుకుని ఒక గిరిలో ప్రవేశించబోయింది, కొండ గుహలోకి. గిరిం విషన్, విషన్ అంటే ప్రవిషన్ అని అర్థం. ఒక కొండ గుహలోకి ప్రవేశించబోతున్నటువంటి ఆ కేసరి జాంబవత నిహత, ఆ కేసరి జాంబవత నిహత, జాంబవంతుడి చేత సంహరించబడిందిట. దేనికోసం సంహరించబడింది? మణిమిచ్చత జాంబవత, ఆ సింహము నోటిలో ఉన్నటువంటి, నోటి దగ్గర ఉన్నటువంటి ఆ మణిని జాంబవంతుడు కోరుకుని, ఇచ్చత కోరుకుని, నిహత, ఆ జాంబవంతుడు సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకువెళ్ళాడు. ఈ మణి ఏదో బాగుంది, దీని నోట్లో ఉన్నది కాబట్టి ఇది ఆడుకోవడానికి మన గుహలో ఉంటే బాగుంటుంది, మన నివాసంలో ఉంటే బాగుంటుందని చెప్పి ఆ జాంబవంతుడు సింహాన్ని సంహరించి ఆ మణిని కాస్త తీసుకువెళ్ళాడు. ఇక్కడ కేసరి అనేటువంటి పదం ఒక్కసారి వాడినా కూడా పై పాదానికి కింద పాదానికి రెండిటికి మనం ఉపయోగించుకోవాలి. కేసరి ప్రసేనం హత్వా మణిమాచ్ఛిద్య గిరిం విశన్. కేసరి కాస్త ప్రసేనుడిని సంహరించి ఆ మణిని తీసుకుని గుహలోకి ప్రవేశించబోతూ ఉంటే కేసరి జాంబవత నిహత, జాంబవంతుడి చేత ఆ కేసరి సంహరించబడింది. అట్లా రెండు పాదాలకి కూడా ఆ సింహం అనేటువంటిది రెండు రకాలుగా చక్కగా అన్వయించుకోవచ్చు. ఒక్కసారి వాడినా కూడా కవులు సందర్భానుసారంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ జాంబవంతుడు ఆ మణిని తీసుకువెళ్ళి తన నివాసంలో ఉన్నటువంటి కుమారుడు నిద్రిస్తున్నటువంటి ఊయలకి కట్టి చక్కగా అలంకారంగా ఉంచాడు. సోపి చక్రే కుమారస్య మణిం క్రీడనకం బిలే అపశ్యన్ భ్రాతరం భ్రాతా సత్రాజిత్ పర్యతప్యత. సోపి చక్రే కుమారస్య మణిం క్రీడనకం బిలే. సోపి ఆ జాంబవంతుడు కుమారస్య క్రీడనకం బిలే, బిలే అంటే సొరంగంలో
కొండ గిరి గుహలో నివసిస్తున్నటువంటి తన నివాసంలో నిద్రిస్తున్నటువంటి కుమారుడి యొక్క శయ్య పక్కన క్రీడనకంగా ఆ మణిని ఏర్పాటు చేశాట. మణిం చక్రే క్రీడనకం చక్రే, ఆడుకునేటువంటి ఒక వస్తువుగా, ఒక క్రీడనకంగా చక్కగా కాంతివంతంగా దాని యొక్క ప్రభావం తెలియక జాంబవంతుడు కాస్త ఒక క్రీడనకంగా పూజాగృహంలో ఉన్నటువంటి ఆ మణిని కాస్త ఇదిగో ఈ విధమైనటువంటి ప్రసేనుడు మొదలైనటువంటి ఈ వ్యసన పనుల దగ్గరికి వెళ్తే ఇట్లా ఉంటుంది. ఆ మణి యొక్క శక్తి అలా 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 ఇప్పుడు ఏమైంది, ఒక ఆట వస్తువుగా అయిపోయింది. అపశ్యన్ భ్రాతరం భ్రాత సత్రాజిత్ పర్యతప్యత. వేటకి వెళ్ళినటువంటి ఆ ప్రసేనుడు ఎంతసేపటికి రాకపోవడంతో సత్రాజిత్ తప్యత, ఈ పదాన్ని పరి అతప్యత విడదీస్తే, పరి అతప్యత అంటే మిగుల దుఃఖించాడు అని అర్థం. ఎంతో దుఃఖించాడు, ఎంతో తప్పించిపోయాడు సత్రాజిత్. దేనికి తప్పించాడయ్యా, దేనికి బాధపడ్డాడు అంటే భ్రాత అపశ్యన్, భ్రాతరం అపశ్యన్, తన సోదరుడు కనిపించకపోవడంతో, పశ్యన్ అంటే చూడటం, అపశ్యన్ అంటే కనిపించనటువంటి తన సోదరుడి కోసం అని చెప్పేసి ఈ సోదరుడు సత్రాజిత్తు తప్పించిపోయాడు, పరితపించిపోయాడు, అన్వేషించాడు, ఎక్కడెక్కడో వెతికాడు. కానీ ఎక్కడ వెతికినా కూడా ఈ ప్రసేనుడు కనిపించకపోవడంతో, తమ్ముడు కనిపించకపోవడంతో చేయవలసినటువంటి పరిశోధన, చేయవలసినటువంటి ఏర్పాట్లు ఎక్కడెక్కడ అనేటువంటి సరిగ్గా గాలించకుండానే ఇక నోరు పారేసుకున్నాడు. అయినటువంటి వాళ్ళందరితో చెప్పేశాడు, బహుశా కృష్ణుడే నా తమ్ముణ్ణి సంహరించి ఉంటాడు మణి కోసం. ఎందుకంటే ఈ మధ్యనే వచ్చి మణి ఇవ్వమని మరి అడిగాడు, కాబట్టి నేను ఇవ్వనని చెప్పాను, కాబట్టి ఆ కక్షతో నా తమ్ముడిని సంహరించి ఉంటాడు కృష్ణుడు అని చెప్పి నెపం వేశాడు కృష్ణ పరమాత్ముడి మీద. ప్రాయ అంటే బహుశా, బహుశా ప్రాయ కృష్ణేన నిహతో మణిగ్రీవో వనం గతః భ్రాతా మమేతి తచ్చుత్వా కర్ణే కర్ణే జపంజనాః. బహుశా కృష్ణుడి చేత నా సోదరుడు సంహరించబడి ఉంటాడు. వనంగతః, వనంగతః అంటే వనానికి వెళ్ళినటువంటి, మణిగ్రీవో వనంగతః, మణిని ధరించిన, గ్రీవము అంటే మెడ, మణిని హారముగా ధరించినటువంటి నా సోదరుడు, అట్లా ధరించి వనానికి వెళ్ళినటువంటి నా సోదరుడు, వనంగతః అంటే వెళ్ళిన వాడైన నా సోదరుడు, మమ భ్రాత కృష్ణేన నిహతః, కృష్ణుడి చేతే సంహరించబడ్డాడు. బహుశా కృష్ణ పరమాత్ముడే సంహరించి ఉంటాడు నా సోదరుడు. దేనికోసం, మెడలో ఉన్నటువంటి ఆ మణి కోసం అని. మమ ఇతి మమ భ్రాత, నా సోదరుణ్ణి అతడే సంహరించి ఉంటాడనేటువంటిది మెల్లమెల్లగా అక్కడ ఉన్నటువంటి పౌరులతోనూ అతడి అనుయాయులతోనూ చెప్పడం జరిగింది. కర్ణే కర్ణే జపన్ జనాః తచ్చుత్వ. కర్ణే కర్ణే జపన్ జనాః అంటే మెల్లగా అటు ఇటు వాళ్ళకి వీళ్ళకి అందరికి చెప్పడంతో అది ఆ చెవిన ఈ నోట ఆ నోట మొత్తం అంతా అలా 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 మెల్లగా అంతా స్ప్రెడ్ అయ్యి ఆ ప్రదేశం అంతా, ఆ ప్రాంతం అంతా మెల్లగా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చెవికి కూడా సోకింది. ఇట్లా సత్రాజిత్తు నన్ను నిందిస్తున్నాడు, సత్రాజిత్తు నా పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నాడు, నేనే సంహరించాడు, నా మీద నింద వేస్తున్నాడు అనేటువంటిది మెల్లగా ఆ నోట ఈ నోట మెల్లగా కృష్ణ పరమాత్ముడికి కూడా చేరింది ఆ వార్త. తచ్చుత్వా కర్ణే కర్ణే జపంజనా, అట్లా జనులు మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటల్ని కృష్ణ పరమాత్ముడు ఆలకించి భగవాన్స్తదుపసృత్య దుర్యశో లిప్తమాత్మని మార్ష్టుం ప్రసేన పదవీం అన్వపద్యత నాగరైః. భగవాన్స్తదుపసృత్య, శ్రీకృష్ణ పరమాత్ముడు తత్ ఉపసృత్య, ఆ జనుల యొక్క వార్త, వాళ్ళు అనుకుంటున్నటువంటి మాటలు, సత్రాజిత్తు తన గురించి ఏ విధంగా అనుకుంటున్నాడు అనేటువంటివన్నీ కూడా ఆ నిందావచనాలన్నీ ఆలకించి దుర్యశ, ఈ విధంగా నేను ఈ అపఖ్యాతిని గనక నేను నివారించకపోతే గనక ఇది ఇంకాస్త వ్యాప్తమైపోతుంది, ప్రజలు నిజమే అనుకుంటారు, కాబట్టి దీన్ని తప్పకుండా నివారించుకోవాలి, ఈ అపనిందను నేను బాపుకోవాలి, లేకపోతే ప్రజలు రూఢిగా నేనే హత్య చేశానని అనుకుంటారని చెప్పి భావించి ఈ అపఖ్యాతిని, దుర్యశ, యశ అంటే కీర్తి, దుర్యశ అపకీర్తిని, లిప్తమాత్మని దీన్ని రూపుమాపటం కోసం అని చెప్పేసి మార్ష్ట్రుం,
మార్ష్టుం ప్రమాష్టుం అంటే చెరుపుకోవటం అంటారు. మార్ష్టుం అంటే మార్జనం, చెరుపుకోవడం. ఈ అపఖ్యాతిని తొలగించుకోవడం కోసం ప్రసేన పదవీం అన్వపద్యత నాగరై. నాగరై అంటే నాగరిక జనులు, తన అనుయాయులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని కొన్ని వందల మందిని తీసుకుని వెళ్ళి మెల్లగా అన్ని దిక్కులలో కూడా ప్రసేనుని కోసం అని చెప్పి కృష్ణ పరమాత్ముడు కూడా అన్వేషించడం జరిగింది. దీనికి ఏమాత్రం అవసరం లేకపోయినా ఆయన మీద వచ్చినటువంటి ఈ అపఖ్యాతిని తొలగించుకోవడం కోసం కృష్ణ పరమాత్ముడు చేసినటువంటి ఒక అద్భుతమైన లీల ఇది. ప్రసేన పదవీం అన్వపద్యత. పదవి అనే పదానికి అర్థం అక్కడ అధికారం అని కాదు అర్థం. ప్రసేన పదవి అంటే ప్రసేనుడు ఎక్కడికి వెళ్ళాడో ఆ మార్గాలని అన్వేషించుకుంటూ వెళ్ళాడు తన యొక్క అనుయాయులతో, తన ప్రజలతో. నాగరై ప్రసేన పదవీం అన్వపద్యత, అన్వపద్యత అనుసరించి ఆ ప్రసేనుడి కోసం గాలించుకుంటూ వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి కొంత దూరం హతం ప్రసేనమశ్వం చ వీక్ష్య కేసరినా వనే తం చాద్రి పృష్ఠే నిహతం వృక్షేణ దదృశుర్జనాః. ప్రజలందరూ చూశారు కొంచెం దూరంలోనే, కొంత దూరంలోనే. ఏం చూశారయ్యా అంటే ఒక నిమిషం. హతం ప్రసేనమస్వం చ. చ అంటే మరియు అని అర్థం. ప్రసేనం చ అశ్వం చ అంటే వేటకై వెళ్ళినటువంటి ఆ ప్రసేనుణ్ణి, దేని సహాయంతో వేటకి వెళ్ళాడో ఆ అశ్వాన్ని కూడా మృతప్రాయులై ఉండటం చూశారు ప్రజలందరూ కూడా. హతం సంహరించబట్టం చేశారు. దేంతో సంహరించబడింది? అక్కడ కాలి గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరితో యుద్ధం చేశాడు వాడు, ఎలా చచ్చాడు, వాడి యొక్క శరీరం మీద ఉన్నటువంటి అవయవాలను చూసి అర్థమైపోతుంది. దేంతో? కేసరినావని, వన ప్రదేశంలో ఒక సింహం చేత సంహరించబడ్డాడనేటువంటి వీక్ష్య ప్రజలందరూ కూడా జనాహ దదృశు, అక్కడ ఉన్నటువంటి జనులందరూ చూశారు. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళారు, ఆ సింహం కూడా సంహరించబట్టాన్ని చూశారు. అక్కడేం కనిపించాయి? ఒక భల్లూకం యొక్క కాలి గుర్తులు కనిపించాయి. తమ్, తమ్ అంటే ఆ సింహము అని అర్థం. ఇక్కడ తమ్ అంటే ఈ ప్రసేనుణ్ణి సంహరించినటువంటి సింహము యొక్క గుర్తులు కూడా, సంహరించబడిన గుర్తులు కూడా కనిపించాయి. తంచ అద్రి పృష్ఠే. అద్రి పృష్ఠే, అద్రి అంటే గిరి, పర్వతం. పర్వతము యొక్క గిరి భాగమునందు కొండ గుహలో, గుహ యొక్క ప్రదేశంలో తం నిహతం, ఆ సింహము కూడా సంహరించబట్టామనేటువంటిది దదృశు చూశారు. ఎవరి వలన సింహం సంహరించబడింది? వృక్షేణ నిహతం. వృక్షేణ అనే పదానికి అర్థం భల్లూకం అని అర్థం. ఒక భల్లూకము చేత, వృక్షరాజు జాంబవంతుడు భల్లూకరాజు, ఏ యుగం వాడు ఆయన మహానుభావుడు, ఎన్ని యుగాలు, సత్యయుగం నాటి వాడు. ఆ సత్యయుగం ఎక్కడ, ఈ ద్వాపర యుగం ఎక్కడ, 3 యుగాల పాటు అవిశ్రాంతంగా ఉన్నటువంటి మహానుభావుడు. ఆ యుగంలో క్షీరసాగర మథనంలో ఉన్నాడు. వామనావతారంలో 3 సార్లు ఆ స్వామికి ప్రదక్షిణ చేశాడు. అలా పెరిగినటువంటి వామనావతారం విష్ణుమూర్తికి 3 సార్లు ప్రదక్షిణ చేసినటువంటి మహానుభావుడు. రామావతారంలో రాముడికి ఉపయోగపడినటువంటి జాంబవంతుడు ఇక్కడే కృష్ణావతారంలో మళ్ళీ దర్శనమిచ్చాడు. అట్లాంటి జాంబవంతుడి చేత నిహతం, ఆ సింహం ఎంత అదృష్టవంతురాలు, ఈ మహానుభావుడి చేత సంహరించబడి. నిహతం తం చ అద్రిపృష్ఠే దదృశుర్జనా. జాంబవంతుడి చేత సంహరించబడినటువంటి ఈ సింహం యొక్క గుర్తుల్ని కూడా చూశారు. కాబట్టి అశ్వాన్ని, ప్రసేనుణ్ణి, అలాగే సింహం యొక్క మరణ కళేబరాలని, అలాగే జాంబవంతుడి యొక్క కాలి గుర్తుల్ని ప్రజలందరూ ఆలకించి చూసి వృక్షరాజబిలం భీమమంధేన తమసావృతం ఏకో వివేశ భగవానవస్థాప్య బహిః ప్రజా. వృక్షరాజ బిలం. బిలము అంటే ఇక్కడ స్వరంగము. ఎలా ఉంది ఆ స్వరంగము? వృక్షరాజు యొక్క, వృక్షరాజ బిలం అన్నాడు అక్కడ. అంటే జాంబవంతుడి యొక్క ఆ స్వరంగం, ఆ నివాసం ఎలా ఉంది? భీమం, భయంకరంగా ఉందిట. అంధేన తమసావృతం. భీమం అంధేన, ఈ పదాన్ని విడదీస్తే అంధేన తమస, గాఢాంధకారంగా తమస్సులో నిండిపోయి అంతా చీకటిగా ఉందిట ఆ కొండ గుహ, ఆ జాంబవంతుడి యొక్క నివాసం.
ఏకో వివేశ భగవాన్. అయితే లోపలికి వెళ్ళాలి, అంత అంధకారంగా లోపల ఏముందో తెలియదు, కాబట్టి ప్రజలకి తన వలన అపకారం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒకటి. మరొకటి ఏమిటంటే లోపల జాంబవంతుడితో యుద్ధం చేయాలి కాబట్టి ఆయనకు తెలుసు, కాబట్టి సర్వము ఎరిగినటువంటి వాడు కాబట్టి పరమాత్మ మిగతా ప్రజలను తనతో వచ్చినటువంటి వాళ్ళందరినీ బయటే అట్టిపెట్టి, ఎందుకంటే ఎన్ని రోజులు ఉండాలి, అన్ని రోజులు నిద్రాహారం లేకుండా వాళ్ళందరూ ఎలా ఉంటారు లోపల, కాబట్టి వాళ్ళందరినీ అక్కడే గిరి బయటే, గుహ బయటే అట్టిపెట్టి లోపల ఒక్కడే ప్రవేశించాడు కృష్ణ పరమాత్ముడు. ఏకో వివేశ భగవాన్ అవస్థాప్య బహి ప్రజా. ప్రజలందరినీ కూడా బహిః ఏవ వ్యవస్థాప్య, భగవాన్ అవస్థాప్య, తనతో వచ్చినటువంటి నాగరికుల్ని పౌరులందరినీ కూడా బయటే కట్టిపెట్టి, ఏకహ భగవాన్ వివేశ. వివేశ అనే పదానికి అర్థం ప్రవివేశ అని అర్థం. ప్రా పెట్టుకుంటే ప్రవేశ అనే పదం. ఒంటరిగా భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు లోపలికి ప్రవేశించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు లోపలికి వెళ్ళాడు. చీకటిగా గాఢాంధకారంగా ఉన్నటువంటి ఆ గుహలోపలికి వెళ్తే అద్భుతమైనటువంటి కాంతులు వెదజమ్ముతున్నాయి ఒకానొక ప్రదేశంలో. తత్ర దృష్ట్వా మణిప్రేష్టం బాలక్రీడనకం కృతం హర్తుం కృతిమతిస్తస్మిన్ అవతస్థే అర్భకాంతికే. అర్భక అంతికే. అర్భక అంటే బాలుడు, చిన్న పిల్లవాడు. అర్భక అంతికే, ఆ పిల్లవాడి యొక్క సమీపంలో, చిన్న పిల్లవాడి యొక్క సమీపంలో ఆ ఊయలకి కట్టినటువంటి మణిని చూశాడు పరమాత్ముడు. అర్భకాంతికే తత్ర దృష్ట్వా మణి ప్రేష్టం బాలక్రీడనకం కృతం. ప్రేష్టం అనే పదానికి అర్థం అంతకుముందు వచ్చింది, ప్రేమ అని అర్థం, ఆప్యాయత. అత్యంత సుందరమైనటువంటి ఆ మణిని, అద్భుతమైన కాంతివంతమైనటువంటి ఆ మణిని, సుందరమైనటువంటి ఆ మణిని బాలక్రీడనకం కృతం, బాలుడు ఆడుకునేటువంటి ఒక గిలక్కాయ బొమ్మలాగా ఈ జాంబవంతుడు దాన్ని కట్టేశాడు. ఊయలు కట్టేశాడంటే చూడండి, ఇంకా 8 బారులు బంగారం, ఇంకేమన్నా ఉందా, దాన్ని ఆట వస్తువుగా కట్టాడంటే. అట్లాంటి మణిని, ఒక కాంతివంతమైనటువంటి మణిని, సూర్య ప్రభావంతో ఉన్న మణిని క్రీడనకంగా కడితే హర్తుం కృతమతి తస్మిన్ అవసరే. హర్తుం కృతమతిస్తస్మిన్ అవతస్తే అర్భకాంతికే. అటువంటి ఆ స్యమంతకమణిని ఆ బాలుడి దగ్గర నుంచి తీసుకోవడం కోసం పరమాత్ముడు అక్కడే కృతమతి తస్మిన్ అవతస్తే, కృతమతి ఆలోచన చేసి ఈ పిల్లవాడి దగ్గర ఉన్న ఈ మణిని నేను తీసుకువెళ్ళాలి. ఈ మణి ఆ మణి. సత్రాజిత్తు తన పైన ఏ నెపం వేశాడో, ఏ మణి కోసం నెపం వేశాడో అదే మణి ఇది అని చెప్పి నిశ్చయించుకుని తస్మిన్ అవతస్తే, ఆ పిల్లవాడి దగ్గరే, అర్భకుడి దగ్గరే, ఆ బాలుడి దగ్గరే కృష్ణ పరమాత్ముడు అక్కడే, అవతస్తే అంటే నిలబడి ఉండటం, అక్కడే నిలుచుని ఆ మణిని గ్రహించడానికి పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. ఆ వచ్చినటువంటి పరమాత్ముణ్ణి అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆవిడ, ఒక ఆవిడ చూసింది, ధాత్రి, దాది, ఆ పిల్లవాడిని పెంచేటువంటి ఒక ఆయ. తమపూర్వం నరం దృష్ట్వా ధాత్రీ చుక్రోశభీతవత్ తచ్చుత్వాభ్యద్రవత్ క్రుద్ధో జాంబవాన్ బలినాం వరః. బలినాం వరః, జాంబవాన్ బలవంతులలో వరుడైనటువంటి, వరహ అంటే శ్రేష్టవాచకం, బలవంతులలో అందరికంటే శ్రేష్టమైనటువంటి జాంబవంతుడు. ఆ జాంబవంతుడు ఈ పిల్లవాడి యొక్క సంరక్షణ కోసం ఏ ధాత్రిని, ఏ ఆయానైతే అట్టిపెట్టాడో అటువంటి ధాత్రి నరం దృష్ట్వా, ఆ పిల్లవాడి సంరక్షణ కోసం అని చెప్పేసి అట్టిపెట్టిన ఆ దాది కొత్తగా వచ్చినటువంటి అపూర్వం నరం దృష్ట్వా. అపూర్వం అనే పదం అద్భుతమైనటువంటి పదం అక్కడ. అంటే పూర్వం మునుపెన్నడు చూడనటువంటి ఆ పురుషుణ్ణి చూసి, నరుణ్ణి చూసి. అపూర్వం అంటే ఇటువంటి పురుషుడు ఇంకెక్కడా ఉండడు, అటువంటి పురుషుడిని చూసి రెండు అర్థాలు. ఈ పురుషుడు లాంటి మహాపురుషుడు ఇంకెక్కడ ఉంటాడు, కృష్ణ పరమాత్మ లాంటి వాడు. తమ అపూర్వం నరం దృష్ట్వా, అపూర్వమైనటువంటి ఆ పరమాత్మని చూసి చుక్రోశ భీతవత్, భయపడిపోయి ఒక్కసారిగా చుక్రోశ, క్రోశము ఆక్రోశం అంటారు చూసారా, చుక్రోశం అంటే పెద్దగా ఒక్కసారిగా అరిచింది, కేకలు పెట్టింది. లోపల ఉన్నటువంటి పెద్ద ఆయన రావాలి, జాంబవంతుడు రావాలి. ఆ ధాత్రి యొక్క అరుపు విని తచ్చుత్వా అభ్యద్రవత్ క్రుద్ధ, క్రుద్ధ కోపించినటువంటి జాంబవంతుడు ఆ శబ్దాన్ని విని ఒక్కసారిగా కోపించి, పిల్లవాడికి ఏదో ఆపద వచ్చింది అని చెప్పి గ్రహించి జాంబవంతుడు బలినాంబరహ జాంబవాన్, బలవంతుడైనటువంటి జాంబవంతుడు ఇక బయటకు వచ్చి చూశాడు.
చూసి ఎవరు ఏమిటి ఏం కావాలి ఏమి పిచ్చాపాటి కనీసం మాట్లాడుకోకల్లా, కనీసం ఇంటికి వచ్చినటువంటి అతిథిని కనీసం ఏమయ్యా ఏం కావాలని ఆతిథ్యం ఇవ్వాలనే జ్ఞానం కూడా లేదు, ఏం ఆలోచన లేదు, ముందు కొట్టడమే అంతే. ఇది మృగముల యొక్క లక్షణం. అది ఎలా సాగింది, ఆ యుద్ధం వారిద్దరి మధ్యలో ఎలా సాగింది, ఆ పరమాత్ముడు ఆ మణిని ఎలా గ్రహించాడు, కన్యామణిని ఎలా గ్రహించాడు, వచ్చే శ్లోకాలను రేపటి నుంచి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అత్యంత పవిత్రమైనటువంటి గాథ. మనం వినాయక చవితి నాడు చెప్పుకునేటువంటి ఈ కథ మూల శ్లోకాలతో చెప్పుకుంటున్నాం. అది మన అదృష్టం. ఆ రోజు మనం ఊరికిన వచనంగా చెప్పుకుంటున్నాం, నేడు శ్లోకాల రూపంలో మూల గ్రంథం నుంచి మనం గ్రహిస్తున్నాం. అది విశేషం ఈ భాగవతంలో మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఆఖ్యానం. హరి ఓం. నమస్కారం.